బెంగళూరులో జరిగిన ఒక చిన్న రోడ్డు ఘటన పెద్ద విషాదంగా మారిపోయింది. మన రోడ్లపై ప్రతిరోజు ఇలాంటి వందల సంఘటనలు జరుగుతాయి. కాని ఇది ఒక్కటి అందరినీ ఆలోచింపజేసింది. ఒక బైకు కాస్త కారుకు సైడ్ మిర్రర్ తగిలింది. అంతే, మాటల తగువు మొదలైంది. క్షమించండి అని చెప్పి వెళ్ళిపోయి ఉంటే బహుశా ప్రాణం పోయేది కాదు. కాని ఆ క్షణంలో ఆగ్రహం మీద జ్ఞానం గెలవలేదు. కారులో ఉన్న దంపతులు బైకును సుమారు 2 కిలోమీటర్లు వెంటాడారు. మనం సినిమాల్లో చూసే చేస్ సీన్లలా కాదు ఇది. ఇది నిజ జీవితంలో జరిగినది. చివరికి ఆ కోపం ఒక తప్పు నిర్ణయంగా మారింది. బైక్ను ఢీకొట్టేశారు. ఆ ప్రమాదంలో యువకుడు దర్శన్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఒక్క క్షణం ఆగ్రహం 2 కుటుంబాల జీవితాలను పూర్తిగా మార్చేసింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కానీ ఆ ప్రాణం తిరిగి వస్తుందా? ఒక్క క్షణం కోపం జీవిత కాల బాధను తెస్తుంది. మన రోడ్లపై మనం ఎదుర్కొనే ట్రాఫిక్, స్ట్రెస్, హార్న్స్ ఇవన్నీ మన కోపాన్ని పరీక్షిస్తాయి. రోడ్డుపైకి వెళ్ళినప్పుడు గెలవడం కాదు, తిరిగి రావట గొప్ప.